బియ్యం ఫారం చేసింది నేనే ఎస్పీ. చాలా రూల్స్ పైన కాబట్టి చెప్పాలి చపాతి మళ్ళీ మాటలు డౌట్ నేను వెళ్ళాను అంటే ఎప్పుడు డైరెక్ట్ టచ్ మీరు గ్రూప్ పెట్టగానే అయ్యమ్మ తీరు పెట్టారు. నమస్తే అండి, నా పేరు నాగేంద్ర నాథ్. మాకు ఈయన బాస్. ఎందుకంటే మేము కూడా 84 మేము బిల్ సెక్షన్ చేసాం. ఎన్నో డౌట్స్ అన్నింటినీ కూడా పర్చేజ్ ఈయన దగ్గరే మేము బాగా అకౌంట్స్ బాగా నేర్చుకున్నాం. మా గురువు గారే సివిల్ అకౌంట్స్ వచ్చి రిటైర్ సివిల్ అకౌంట్స్ నిజంగా చెప్పాలంటే ఆల్వేస్ గ్రేట్ నాలెడ్జ్. కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ చాలా మాకు ఏదైనా తప్పైనా కూడా ఆయన చక్కగా సరి చేసి మంచిగా మళ్ళీ ఎప్పటికీ మర్చిపోలేము. చాలా చాలా థ్యాంక్స్. మళ్ళీ ఇవాళ చూడటం మాకు చాలా అదృష్టంగా ఆఫ్టర్ లాంగ్. థ్యాంక్ యూ టు వన్ అండ్ నా పేరు జి శ్రీనివాస్ అండి. నేను May 24లో జడేవుగా రిటైర్ అయ్యాను. నేను సార్తో 2003 జూన్ నుంచి 6లో ఆయన రిటైర్ అయ్యేంత వరకు సెక్షన్ ఆఫీసర్గా వర్క్ చేశాను. సెంట్రల్ నైస్ రిలేషన్షిప్. నా పేరు డి వెంకటేశ్వరరావు, ప్రజెంట్ ఏజీస్ ఆఫీసర్. తర్వాత సర్వే ఫీల్డ్ ఒక 6 months పనిచాను. తర్వాత ప్రమోషన్ మీద జేఏఓగా ఏఎస్ఐ అక్కడే 17 years పనిచేశాను నేను, జేఏఓ బై ఏఏఓ. తర్వాత 94లో ప్రమోషన్ మీద ఎస్పీపీకి వచ్చాను. అప్పటికే నేను వెళ్ళిపోయాడు. నీ తర్వాత వెంకటేశ్వర వచ్చాను 2001 మీరు వెంకటేశన్ పిఓ వచ్చాను 2001 రిటైర్. ఎందుకంటే మేము ఇద్దరం కలిసి పని చేయకపోయినా కూడా తెలుసు అప్పుడు 73 నుంచి ఏజీ ఆఫీస్లో ఉన్నాను నేను. 73 to 76 ఏజీలో వర్క్ చేశాను నేను. అప్పుడు పరిచయం సార్ నాకు జ్ఞానారెడ్డి. 80sలో జాయిన్ అయినప్పటి నుంచి సార్ అప్పటి నుంచి తెలుసు. తర్వాత సిపిడబ్ల్యూలో కూడా ఇద్దరం చేసాము రిటైర్ అయ్యాక. ఇప్పుడు సిబిడిటీలోను ఇక్కడే చేశారు అనమాట జ్ఞానారెడ్డితో. రెండు ఆఫీసు. ఆయన సిపిడిపి డివిజన్ 1లో ఉండేవాడు, నేను 3లో ఉండేవాడు. అట్లా కూడా కాకుండా ఈ బాబు వీళ్ళ అబ్బాయి నేను ఎంటెక్ చదవనని బీటెక్తో నా ఆఫీస్ జాబ్ తీసుకున్నాడు. అదే గుర్తున్నారు బాగా. ఆయన మన ప్రెసిడెంట్ జ్ఞానారెడ్డి, మన సివిల్ అకౌంట్స్ ప్రెసిడెంట్ మన క్యాపా ప్రెసిడెంట్ ఆయనే. అసలు విషయం అవన్నీ రిటైర్ అయ్యేదని పోయే ఇప్పుడు పొజిషన్ అయింది. నా పేరు కామేశ్వరరావు అండి. నేను ఎస్పీపీ నుండి, మాకు ఎస్పీపీ అప్పుడు నుండి పరిచయం. అది సెంట్రల్ ఎలక్షన్లో రిటైర్ అయ్యాను. నా పేరు మధుగణన్ అండి. మీతో మాట్లాడుతూనే ఉంటాను. ఎక్కడ గుళ్ళో కలుస్తానన్నావు కదా రోజును. ఒకసారి గుళ్ళో కలిసాడా? నాకు చెప్పాడు గుళ్ళో కలిసాను. పక్కనే గుడి పక్కనే ఇల్లు. నా పేరు సత్యనారాయణ అండి. నేను 79లో అపాయింట్ అయినప్పటి నుంచి సార్ కంపారిజన్ ఉన్నప్పుడు నేను ప్లకింగ్ షెడ్యూల్స్ పోయిన తర్వాత నేను వచ్చానేమో సీట్లోకి. ఫీల్డ్ పైనకి వెళ్ళే వరకు కూడా పోస్ట్ ఉందని ఇప్పుడు స్ట్రాటజీ. ఎందుకంటే వెరీ వెరీ సాయిబాబు గారు నేను పక్క చాలా. ఎందుకంటే ఏదైనా పర్ఫెక్ట్గా ఉంటేనే ఇవి గో హెడ్, అదర్వైజ్ ఇవి స్టాప్. అంత బాగా పర్ఫెక్ట్గా ఉంది చెప్పారు. అలా ఏబీసీ ఆఫ్ అకౌంట్స్ అనేది దట్స్ వై ఐ కేమ్. లేకపోతే నేను జనరల్గా సాయిబాబు గారు నిన్న యాక్చువల్గా ఏంటంటే నేను అకౌంట్స్ వాట్సాప్లో మన కాపా గ్రూప్ కూడా లాకర్లో పెట్టేస్తాను. జస్ట్ క్యాజువల్ చూస్తున్నప్పుడు ఏసీ సాయిబాబు ఏంటి ఇది అని చూడడం, కానీ వెంటనే ఆయన పెట్టేసాను మెసేజ్. నేను ఎందుకంటే రెగ్యులర్గా జాబ్ ఎలా అంటే ఐ వాజ్ సో టెన్స్.
రైల్వేలో పనిచేస్తున్నప్పుడు చాలా అంటే health ఫస్ట్ అయితే అపాయింట్మెంట్ బాగుంది. ఎస్ఎస్సీ నుంచి వచ్చిన తర్వాత నా దగ్గరే అంత ఆఫీసర్ చెప్పారు ఎప్పుడు హ్యాండ్ కావాలంటున్నారు కదా వీళ్ళిద్దరిని. ఆయన ఆయన ఒకసారి కృష్ణపాల్ గారు శేషాచార్య పంపించి రామ్ ఎలక్ట్రానిక్స్ బిల్డింగ్ లో చాలా రామ్ ఎలక్ట్రానిక్స్ చార్లీ మన ముగ్గురం ఒక పక్కనేనా అయితే నేను నువ్వు హకీము ఆహా. ఇమాన్యుయల్ నలుగురు కాదు సాయిబాబా గారి పక్కన ఓ పక్కన నువ్వు ఓ పక్కన నేను అనుకుంటా అబ్దుల్ ఉస్మానీ కింద. గారు మీ ఇద్దరు పక్కన First floor లో. కూర్చున్నామని చెప్పావు కదా నాకు నిన్న. సాయిబాబా గారు గుర్తుంది ఈయన నేను పోస్ట్ ఎడిట్ చేసేవాడిని కథ సీట్ అదే అక్కడే అక్కడే. 3 టేబుల్లు. అలాగా ఆ బిగినింగ్ ఫస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని సార్ట్ అవుట్ చేయడానికి ఇచ్చారు మనకి సిబిడిటీలోనే రిటైర్ అయ్యాను సార్ నేను సిబిడిటీలోనే అన్నీ తిరిగేసి ఆధార్లో మా ఫస్ట్ చెక్ బ్యాంక్లో నేను ఆధార్ స్టార్ట్ చేసాను. ఆధార్ మళ్ళీ మూసేశారు కదా ఇప్పుడు అట్లా తిరిగి నేను గుంటూరు వెళ్ళాను. గుంటూరు 1.5 years ఆధార్ పనిచేసాను. మళ్ళీ బ్యాక్ టు సిబిడిటీ. అప్పుడు సిబిడి బిగినింగ్ సిబిడిటీలో అదే రిటైర్ అంటే అవకాశం గరికపాటి వారికి మీకు అదే వచ్చింది. అప్పట్లో జాయిన్ ఇన్ జడేవో రిటైర్డ్ ఇన్ జడేవో అదే జడేవో అలాగే వాళ్ళిద్దరికి వచ్చింది. నా పేరు శేషాచార్యులు అండి. 1980లో జాయిన్ అయ్యాము. నేను రానారెడ్డి, హకీం, ఇమాన్యుయల్ నలుగురు అక్కడ సాయిబాబా గారి గైడెన్స్లో వీఆర్ రియల్లీ గుడ్ ఎట్ అక్కడ వర్క్ చేశాను. 83 వర్క్ చేశాను. తర్వాత 84లో సత్యనారాయణ గారి ప్లేస్కి వెళ్ళి వారిని రిలీవ్ చేశాను. ఆ 3 సంవత్సరాల్లో బేసిక్ నాలెడ్జ్ అంతా నాకు ఈ ఇంపార్టెంట్. అకౌంట్స్లో పోస్ట్ ఆడిట్లో 38 అబ్జెక్షన్స్ రాశాను. ఇప్పటికీ నాకు గుర్తు. పోస్ట్ ఆడిట్ మేము ఫ్రెషర్స్ రాగానే సాయిబాబు గారు ఇదేంటి అని అంటాం. ఫలానా బుక్లో ఫలానా చోట చూడండి అంటాం. అది చూసి మళ్ళీ ఏదో నోట్ తయారు చేసి చూడండి అంటాం. ఇది చూసి పుటప్ చేయండి అలాగన్నమాట. 38 అబ్జెక్షన్స్ ఈజ్ నాట్ ఎ స్మాల్ థింగ్. Really, I salute him for his guidance and all that. And very much indebted to him for his guidance. సార్ అందరికీ నమస్కారం. నా పేరు భాస్కర్ రావు. ఆయన క్షీరసాగర్ భాస్కర్ రావు గారు, నేను కేజీ భాస్కర్ రావు. నేను ఒరిజినల్గా స్టీల్ కంట్రోల్ ఆఫీస్ అనే సంస్థలో జాయిన్ అయ్యాను. అక్కడ సెంట్రల్ సర్వీస్ అక్కడ స్టార్ట్ అయింది. అక్కడ బేసికలీ దట్ వాజ్ ఏ బిజినెస్ డిపార్ట్మెంట్ అన్నమాట. ఐరన్ అండ్ స్టీల్ కంట్రోల్ ఆర్డర్ 1956 అని ఒకటి ఉండేది. అది ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత మాది. దట్ వాజ్ ఏ సింగిల్ ఆఫీస్ ఫర్ 2 states, AP and MP అనమాట. ఇట్ వాజ్ ఆల్వేస్ కంట్రోల్ బై అన్ ఐఏఎస్ ఆఫీసర్, సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. సో నేను దాదాపు ఒక 60 ఆఫీసర్స్ కింద పనిచేసాను అక్కడ. ఈ ముఖ్యం ఎందుకు చెప్తున్నానంటే, ఏఈఎస్ ఆఫీస్ నుంచి ఒక ఐఏఎస్ అయిన ఆఫీసర్ దగ్గర కూడా పనిచేశాను. దున్న మురళీకృష్ణ అని మీకు ఎవరికైనా తెలుసా? డి మురళీకృష్ణ. సో ఆయన నా 4th or 5th ఆఫీసర్. ఆయన వచ్చి చేరిన తర్వాత అఫ్కోర్స్ ఇట్స్ డిఫరెంట్. ఇది కానీ ముందు తెలిసే ఉంటుంది అనుకుంటాను. సో ఐ నో ఐ కేమ్ అక్రాస్ 1% హూ నోస్ అబౌట్ హిమ్. నేను చాలామంది ఏజెన్సీలో పనిచేసి వచ్చిన వాళ్ళకి ఎవరికి తెలియదని చెప్పేవారు. ఆయన అక్కడ సర్వీస్ చేశారు కదా. తర్వాత ఈ వాటర్ సెలక్షన్ అయ్యే ఇక్కడ వచ్చిన పంజాబీస్ ఉండేవాళ్ళు వచ్చిన తర్వాత అక్కడ వచ్చాను. ఇంటికేడు కాదు సార్. ఆయన ఏజెన్సీలో ఆయన ఆడిటర్ కదా. తర్వాత సివిల్ సర్వీసెస్ సెలెక్ట్ అయ్యి ఇటు వచ్చారు. సెలెక్ట్ అయ్యి ఇటు వచ్చారు. అక్కడ రెసిడెన్స్ ఒకటి అక్కడ ఉండేది. బంజారా హిల్స్. నా సక్సెసర్ ఏజీ సర్వీస్ నా సక్సెసర్ 3లో ఉండేవాడు. ఎవరు ఆయన? మురళీకృష్ణ. నేను డిప్యూటీ ఎన్ఎస్పీకి. ఆ తర్వాత ఐఏఎస్ సెలెక్ట్ అయ్యాను. ఐఏఎస్ కింద మా ఆఫీస్కి ట్రాన్స్ఫర్ రావడం. ఏజీ నుంచి సివిల్ సర్వీస్ సెలెక్ట్ అయ్యి ఢిల్లీ అది ఈ బిల్డప్ ఈజ్ ఓన్ రెప్యుటేషన్. సరే, నేనేంటంటే ఈ స్టీల్ అనేది డీకంట్రోల్ అయింది ఆఫ్టర్ సమ్ పీరియడ్. నేను ఒక 20 years సర్వీస్ పుటప్ చేసిన తర్వాత నేను రీడిప్లాయ్మెంట్ మీద ఐ కేమ్ టు సిబిడిటీ వచ్చి జాయిన్ అయ్యాను. జాయిన్ అయినప్పుడు ఫస్ట్ పర్సన్ హూమ్ హ్యావ్ మెట్ ఈస్ క్షీరసాగర్ భాస్కర్ గారు. అంటే ఫస్ట్ టైం ఆఫీస్కి వెళ్తున్నాం కదా, కొంచెం ఎర్లీకి వెళ్తే బెటర్ అని 9 o'clock వెళ్ళా. 9:15 ఆఫీసు. 9 o'clock వెళ్తే ఈయన ఒక్కరే అక్కడ కూర్చుని అది పని చూసుకుంటున్నారు హాల్లో. స్పీకర్ పక్కనే చూసుకుంటున్నాడు. ఎవరు లేరు ఇక్కడ. ఏ సార్ నమస్కారం, ఏంటి నా పేరు భాస్కర్ రావు అంటే ఆయన నా పేరు భాస్కర్ రావు అన్నారు. ఆయన ఇలా ఆఫీస్లో చేయడానికి వచ్చాను నేను. ఆ రోజుల్లో ఇంకో భాస్కర్ ఉంటాడు, డి భాస్కర్ అని చెప్పేసి.
చాలా కన్ఫ్యూజన్ ఉండేది. ఒక టెలిఫోన్ వస్తే ఏ భాస్కర్ అని చెప్పేసి. అప్పుడు సుల్తాన్ మొయినుద్దీన్ గారు జెడ్ అనమాట. నేను చేరిన టైంలో శ్రీనివాస్ గారు అక్కడే ఉన్నారు అండ్ ఈయన ఉన్నారు. జ్ఞానారెడ్డి గారు ఖాళీ చేసిన సీట్లో నేను ఎంటర్ అయినట్టు తర్వాత తెలిసి ఈయన వెళ్ళిపోయారు. ఆ సీట్ వదిలిపెట్టి నేను అందులో జాయిన్ అయ్యాను అక్కడ. సో 1999లో అక్కడికి ఎంటర్ అయ్యాను సార్. 2016లో రిటైర్ అయ్యాను Z1 నుంచి అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ ఏబుల్ టు మీట్ ఆల్ యువర్ పీపుల్. అండ్ భాస్కర్ గారు నేను మెడ్రాస్ రోడ్లో కలిసా. ఆయన మద్రాసు పియోగా చేశారు. మీరు వచ్చి మిమ్మల్ని కలిసి టైం స్పెండ్ చేసాం మనం. ఇక్కడ నుంచి మీరు మద్రాసే కదా వెళ్ళారు పియోగాను. మేము వెళ్ళాం ఆయన పియోగా ఉన్నప్పుడు నేను శ్రీనివాస్ మూర్తి గారు వచ్చాను. అదే రిమార్కబుల్ థింగ్ ఏంటంటే నా సర్వీస్లో ఐ హ్యావ్ సీన్ సెవరల్ ఆఫీసర్స్ అండ్ ఆల్ దట్. ఐ హ్యావ్ నెవర్ కమ్ అక్రాస్ భాస్కర్ గారు లాంటి ఆఫీస్. ఎందుకంటే వర్క్ చేయడంలో అసలు ఆయన చూసి నేర్చుకోవాలనిపించింది. ఏ సీటు వర్క్, నా సీటు ఈ సీటు ఆ సీటు అని కాదు, ఎనీ వర్క్ యూస్ టు గో దేర్ అండ్ డూ ఇట్. అదొక గుడ్ లెసన్ ఫ్రమ్ హిమ్ అనమాట. నా సీటు ఇంతవరకే, నాకు సంబంధం లేదని. ఆ వ్యక్తి రాకపోతే అక్కడ వెళ్ళిపోయి తీసుకుని కవర్ చేసి పంపించేవాడు. అంత సిన్సియారిటీ, అంత సీరియస్ వర్క్ నేను ఎప్పుడు చూడలే. సో ఐ గాట్ స్పెషల్ రిగార్డ్ ఫర్ యూ. మరి ఆయన 9 బాబు వచ్చేవారు సార్. అన్ని సీట్లు ఆయన పని చేయడం సార్. అది ఎవరు ఆయనే వచ్చేవాడు. ఇక్కడ ఈయన వచ్చేవాడా, టైగరా వచ్చేవాడా పక్క సెలక్షన్స్ బిల్డింగ్ లో. ఇద్దరే ఏముంది ఇంకా చెప్తే. సో దట్ ఈస్ మై ప్రొఫైల్ సార్. ఓకే సార్, నా పేరు ఎన్వి రమణారావు. జడేవాలో చేరాను 87లో. 2022లో సీనియర్ ఏవోగా సెంట్రల్ ఎక్సైజ్ నుంచి రిటైర్ అయ్యాను సార్. ఈ మధ్యన అంతా 35 ఇయర్స్ హైదరాబాద్లోనే చేశాను. డిఫరెంట్ పొజిషన్స్ అన్ని పిఓలు చేశాను ఆల్మోస్ట్. మన సిబిడిలో స్టార్ట్ చేశాను. జిఎస్ఐ, ఏఎస్ఐ, తర్వాత వచ్చి సెంట్రల్ ఎక్సైజ్, తర్వాత ఆధార్కి వెళ్ళాను. మళ్ళీ సర్వే ఆఫ్ ఇండియాకి వచ్చాను. మళ్ళీ సెంట్రల్ ఎక్సైజ్ వచ్చి అక్కడ ఇక్కడే బషీర్బాద్లో సీనియర్ ఏవోగా రిటైర్ అయ్యాను 22లో. కాకపోతే మీరు నేను ఎక్కడ కలిసి పనిచేయలేదు. మీరు ఆ డివిజన్లో ఉన్నప్పుడు చూసేవాడిని. మా జ్ఞానారెడ్డి దగ్గరికి వస్తున్నప్పుడు మీరు డివిజన్లో ఉండడం మిమ్మల్ని తెలుసు నాకు, కానీ మనం డైరెక్ట్గా కలియలేదు. అయినో మీ గురించి తెలుసు నాకు, మీకు తెలుసు. అంటే మేము ఆంధ్రవాణి అని ఉండేది. ఆంధ్రవాణి తెలుసు, వాళ్ళతో పాటు అంతా వచ్చాము. అదే మీరు ఇప్పుడు మేము వచ్చినప్పుడు కదా అనుకున్నాం. ఇప్పటిదాకా మనం ఈ ట్యాపా పెట్టిన తర్వాత ఫెలిస్టేషన్ చేసే వాళ్ళందరూ ఆరిజినల్ ఏజీ రిటైర్డ్ ఇన్ సివిల్ అకౌంట్స్. సివిల్ అకౌంట్స్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ కూడా అందరూ సీనియర్ లెవెల్గా రిటైర్ అయిన వాళ్ళే. వీళ్ళందరూ సివిల్ అకౌంట్స్ లో ఏ అకౌంటెంట్స్ గా చేరిన వాళ్ళందరూ సీనియర్ లెవెల్గా రిటైర్ అయ్యారు. ఇప్పుడు మన దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా రిటైర్ సీనియర్. ముందు ఎవరు ఉన్నారు? విజయ్ సార్ రిటైర్ అయ్యాడా? విజయ్ నా ముందు ఆమె రజనీ ఉండేదండి. రజనీని రిలీవ్ చేశాను నేను. రజనీ ట్రాన్స్ఫర్ అయిపోయింది కదా. ఆమె కేరళ వెళ్ళేటప్పుడు నేను సర్వే ఆఫ్ ఇండియా నుంచి సర్వే ఆఫ్ ఇండియా 4 ఏళ్ళు పిఓగా చేశాను. ఆధార్లో 4 ఏళ్ళు చేశాను. నాది 10.5 years సీనియర్ యోగా సర్వీస్. రేవతి కూడా ఉండేది. రేవతి కూడా అక్కడే ఉండేది. రజనీ రిలీజ్ చేసి అప్పుడు నేను రేవతి కొన్నాళ్ళు కలిసి చేసాం. తర్వాత రేవతికి ట్రాన్స్ఫర్ అయిపోయింది. నేను 22 దాకా ఉండి 22లో నేను రిటైర్ అయ్యాను. 22 జూలై 31. తర్వాత మన ఈ క్యాపా అనేది మనం క్రియేట్ చేసాం గ్రూప్ని. ఈ క్యాపా వల్ల దీంట్లో ప్రోగ్రామ్ ఏంటంటే మన సీనియర్స్ ని ఫెలిసిటేట్ చేసే ప్రోగ్రామ్ పెట్టాం. ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో స్టార్ట్ అయింది. ఎన్ సుబ్రహ్మణ్యం గారితో, సుల్తాన్ మొయినుద్దీన్ గారితో. ఈ సంవత్సరం మీరు 14వ వారు ఈ నడిపేది ఎవ్రీ మంత్ ఒకళ్ళు చేస్తున్నాము. ఫస్ట్ మీదే అంటే ఈ ఫెలిసిటేషన్ అనేది ఒక జస్ట్ ఒక ప్లాట్ఫామ్ టు మీట్, గెట్ టుగెదర్ లాగా ఒకసారి కలియొచ్చు అందరూ. ఇంతమంది కలిసే అవకాశం లేదు. సో అలాగే మనం దానికోసం పెట్టింది ఇది. నేను మధు గారితో ఒకసారి చెప్పాను, ఎందుకంటే ఇవన్నీ ఎందుకంటే ఫెలిసిటేషన్స్ అక్కడ వెంకటేశ్వర టెంపుల్ అన్న ఏంటంటే దేనికి మన, ఎందుకంటే అసోసియేషన్ కొద్ది ఫండ్స్ ఉంటాయి కదా, సేవింగ్ ఉంటుంది కదా. మనకి డబ్బులు ఇది ఏంటంటే ఒకసారి కలిసి వాళ్ళతో టైం స్పెండ్ చేసి టు గివ్ దే మోర్ ఎనర్జీ ఫర్ ఫర్దర్ లైఫ్. అందరికీ కూడా ఆక్సిజన్ ఇచ్చినట్టు ఇది. వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఇంతమంది కలిసారు, ఎక్కడ కలిసి ఎప్పుడు రిటైర్ అయిన వాళ్ళు కలిసే ప్లాట్ఫామ్ లేదు మనకి.
అది ఈ ప్లాట్ఫామ్. దాంట్లో ప్రోగ్రామింగ్ ఇది. ఆఫీసులో కూడా డిఫరెంట్ ఆఫీసులో రిటైర్ అయ్యారు. డిఫరెంట్ ఆఫీసులో రిటైర్ అయ్యాం అంటే మనం ఎక్కడ కూడా కలుసుకుంటాం. సో ఆ విధంగా కలియడానికి ఇది ఒక ప్లాట్ఫామ్. దానికోసమని ఇప్పుడు మీది వచ్చింది. మీ 87 ఇయర్స్ సుబ్రహ్మణ్యం గారితో మొదలెట్టాం, అందరినీ చేసుకుంటూ వచ్చి మీ 79 కి మీ దగ్గరికి వచ్చింది. నెక్స్ట్ మా చేరసాకుల భాస్కర్ గారే లైన్ లో ఉన్నారు. నెక్స్ట్ అయింది. We have a seniority list. దీనికి ఈయనే మా క్యాషియర్ అన్నిటికీ. ఆయన ప్రెసిడెంట్, నేను సైలెంట్, ఈయనే క్యాషియర్. అన్ని ఈయనే చేస్తాడు. ఆయనే చేస్తాడు. సార్ ఏం చేయాలి, ఎప్పుడు చేయాలి అడుగుతాడు. అంత మాత్రమే. అది సార్ మా ఇది. నెక్స్ట్ నమస్తే, నా పేరు సత్యనారాయణ. నేను 84లో ఎస్పీపీలో జాయిన్ అయ్యాను. సార్తో 10 ఏళ్ళు పనిచేసాం. తర్వాత సెంట్రల్ ఎక్సైజ్కి అకౌంటెంట్కి వెళ్ళాను. 2020లో అకౌంటెంట్గా సెంట్రల్ ఎక్సైజ్లో రిటైర్ అయ్యాను. ఇప్పుడు ఉండేది నేను గచ్చిబౌలిలో ఉంటాను. మా పిల్లల దగ్గర ఉంటాను. గచ్చిబౌలి కొండపూడి. మా పిల్లలు అక్కడే ఉంటారు. సో నేను ఆల్రెడీ ఉంటాను. నెక్స్ట్ మా భాస్కర్. నమస్తే, నా పేరు భాస్కర్ రావు, కే భాస్కర్. ఇంకో నిక్ నేమ్ ఉంది సార్, తెలుసా మీకు? విశాల్ భాస్కర్. కంప్యూటర్ భాస్కర్ కాదు, ఇప్పుడు మీసాలతో తిరిగేది కేపీ రావు అండి, అంటే కేపీ రావే. అది కొంతమంది అలా పిలిచేవారు. ఇంటిమేటెడ్ అందరికీ కూడా ఏంటంటే ఆయన ముందు రావడం వల్ల అందరికీ ఇంటిమేటెడ్. 72లో జాయిన్ అయ్యాను ఏజీస్ ఆఫీస్లో. 76 పిఏఓ సర్వే అఫెండ్ ఓపెన్ చేశాను. తర్వాత అక్కడి నుంచి నేను 80లో సిడబ్ల్యూసీ వెళ్ళిపోయాను. అక్కడి నుంచి ఐ వెంట్ టు ఎన్ఐసి ఆన్ డెప్యుటేషన్ ఫర్ 4 years. ఎన్ఐసి నుంచి సిబిడిటీలో 10 years పనిచేసాను. తర్వాత ఐ గాట్ ప్రమోషన్ యాజ్ ఏఓ అండ్ ట్రాన్స్ఫర్ టు చెన్నై, మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. అక్కడ చెన్నైలో ఉన్నప్పుడు ఇక్కడ ఎస్సీబీసీలో పోస్ట్ క్రియేట్ ఇంకొక పోస్ట్ ఏవో. సరే అని వాళ్ళంటే నేను ఆప్షన్ ఇచ్చాను. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చాను. 1.5 yearలో వచ్చాను హైదరాబాద్. అప్పుడు సాయిబాబు వాళ్ళు పిఓ సిబిఎస్ఈ మీ ఇద్దరు కౌంటర్ పార్ట్స్. మీ ఇద్దరు పనిచేశాను. చాలా కోఆపరేటివ్, ఇద్దరు బాగా ఫ్రెండ్స్ అయిపోయాం, ఫ్యామిలీ ఫ్రెండ్స్. అదే మాకు అర్థం చెప్పగానే వాళ్ళిద్దరు ఫ్యామిలీతో వచ్చారు. వాళ్ళిద్దరూ కలిసి పనిచేశారు అక్కడ సెంట్రల్ ఎక్సైజ్లో. పాప కూడా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ ఇప్పుడు సిజిహెచ్ఎస్, ఇన్సూరెన్స్, ఈ సర్టిఫికేట్స్ అన్నీ బాగా ఇన్ఫర్మేటివ్గా ఉంది, బాగా యూస్ఫుల్ కూడా ఉంది. అందుకని థ్యాంక్స్ టు ఆల్ ది ఆఫీస్ బేరర్స్ ఫర్ పాప. మా దగ్గర నుంచి ఏమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి. మీరు ఆల్ ది వే ఇన్నాను ఇప్పుడు కూడా మీ హెల్ప్ తీసుకుంటే మీరు అసలు అందరికి పేర్లు వచ్చేసినాయి కదా. స్కాటర్ అయి ఉన్నారు సార్ మొత్తం సిటీస్ లో. ఎవరో అందరూ 30-40 కిలోమీటర్స్ డిస్టెన్స్ నుంచి వచ్చారు ఇలా. అంటే ఈ అకేషన్స్ కి ఎక్కడి నుంచైనా వస్తున్నారు అందరూ మనకి. అది రేపు నేను చెన్నై వెళ్తున్నా. లక్కీగా ఇవాళ ఫిక్స్ చేశారు. అది 3 days ముందే మొన్న మండే ఫోన్ చేసి ఆయన కనుక్కోవయ్యాలి, మధుని పంపించాను. ముందు ఆయన కనుక్కో, ఆయన ఏమంటారో చెప్పు అంటే వాళ్ళ అబ్బాయి వాళ్ళు ఉండాలి, సాటర్డేనే అన్నారు ఆయన అని చెప్పాడు. సరే సాటర్డే అయితే నెక్స్ట్ సాటర్డే అన్నాడు. నెక్స్ట్ సాటర్డే మళ్ళీ దూరం అయిపోతుంది, నేను సాటర్డే పెట్టేసాను. ఇవన్నీ ఫోన్ చేసి నేను పెట్టి పర్లేదు వీడియో తీస్తున్నాను. సో అలాగే లేదు. ఇది ఒక మాకు ఏంటంటే ఇంతమంది కలిసే అవకాశం మళ్ళీ రాదండి టైం. సార్ మీరు మాట్లాడండి, సరదా మాట్లాడుతుండండి సార్. ఆయన చెప్పింది ఆయన తర్వాత మాట్లాడతారు. ఇవాళ ప్రొసీజర్ మారుతామండి. చెప్పండి. జూనియర్ మోసుకొని గారెడీ. సార్ నేను అలా అనుకోలేదు. డోంట్ మైండ్. ఆయన ప్రియమిత్రుడు పక్కవాడు చేయడం ఏంటంటే మీరు ఎవరంటే అది మీరు కారణమే కాదు. ఆయన ఉన్న తర్వాత ఆయన ఫస్ట్ టైం ఆయన వచ్చాడు మన విలేజ్కి. ఆయన సీనియర్ మోస్ట్ నెక్స్ట్ కంపేర్ ఆయనే ముందు ఫస్ట్ చేస్తాడు. అది నేను ఇద్దాలి అనుకున్నాను. రండి మసాలా, మీ ఇద్దరు రండమ్మా. మీ ఇద్దరు కలిసి వాళ్ళకి సాల్వ్ చెప్పండి. వాళ్ళిద్దరికి ఇద్దరికి అందుకని వాళ్ళు కూడా ఉన్నారు కదా. ఫోటో మధు ఫోటోలు దిగివే. ఫోటోగ్రాఫర్ మనం ఫోటోగ్రాఫర్.
మీరు అదే నిలబడండి. కొంచెం ముందుకు జరుగుతుంది జనారెడ్డి గారు సత్యనారాయణ గారు జరిగిపాటి ముందుకు తరగాలి ఓకే సత్యనారాయణ గారు రండి. శేషాచార్య గారు ఉన్నారు, ఆయన కూర్చోండి. మిమ్మల్ని కాదు మేము ఎక్కడికి వెళ్ళలేము. సత్యనారాయణ గారు రండి, ఇద్దరు నిలబడండి సార్. ఏమైంది? నిలబడండి, మీ ఇద్దరు కలిసి ఉండండి. ఇద్దరు కలిసి ఉండండి. ఇద్దరు పెద్ద సీనియర్ మోస్ట్ ఆఫీసర్. నెక్స్ట్ శేషాచార్య గారు, ఇంకెవరు జూనియర్ మోస్ట్ పేరు ఎవరు చెప్పారు? రండి, గరికపాటి వారు రండి. ఏంటి వేరే పట్టుకొచ్చా వెండు మరి ఇంకెందుకు అయితే అదే కబురు. గరికపాటి వారు ఫెలిసిటేట్ చేస్తారు సార్, చేయలేదు. చూడండి శేషాచార్య గారు ఉన్నాయి. ఇది ఒకసారి సరిగ్గా ఒక్క నిమిషం. ఏం పర్లేదు. అది కిందకి, అది కిందకి. నేను సుబ్రహ్మణ్యం ఇది మేడం ఇది మాకు ఇద్దరు పట్టుకోండి. ఓకే, ఇది అలా మధ్యలో పెట్టండి. ఇద్దరు మధ్యలో అదే అది బాగుంది. ఓకే, బాగున్నా. కట్ కూర్చో. నవీనాకి అని చెప్పండి. మీరు ఫ్రూట్స్. ఓకే, మీరు చూడు శేషాచార్య గారు ఇట్లా చూడండి. సో ఇప్పుడు సాయిబాబు గారు మాట్లాడుతున్నారు. అది అలా మధ్యలో పెట్టింది అన్నమాట. ఇక వీడియోకి ఫోటోకి బాగుంటుంది. వస్తాయి ఫోటో ముందు సాయిబాబు గారు మాట్లాడారు. ఫ్రెండ్స్, నేను 68 నుంచి 72 దాకా స్టేట్ గవర్నమెంట్లో పనిచేశాను. స్టేట్ గవర్నమెంట్ నాగార్జున సార్ ప్రాజెక్ట్లో ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్ ద్వారా వచ్చింది. ఎంప్లాయ్మెంట్ ఎగ్జామ్ వస్తే ఆ 4 years అక్కడ పనిచేశాను 72 వరకు. 72లో అప్పుడు అంతా నాకు అప్పటి వరకు 86 వాళ్ళు చాలామంది డెప్యుటేషన్గా వచ్చేవాళ్ళు నాగార్జున సార్ ప్రాజెక్ట్. అప్పుడు నేను స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. చాలామంది అప్పుడు 72 నుంచి 70 తర్వాత నేను 86 అప్లై చేస్తే వచ్చింది. 86 2 సార్లు ఇంటర్వ్యూకి వెళ్ళా. మొట్టమొదటిసారి వెళ్తే నాయన నీకు రాదన్నారు. ఎందుకంటే ఒక 2 బోర్డులు ఉన్నాయి. ఒక మేడం ఏమో పద్మజా చంద్రశేఖర్ అని ఒక బోర్డు ఉంది, ఆమె లీడ్ చేస్తుంది ఆ బోర్డు. ఇంకోళ్ళేమో ముబారక్ వాళ్ళు ఎవరు ఉన్నారు. తర్వాత అడిగితే ఏ బోర్డుని అడిగారు. 86 ఉన్నాడని చెప్పారు. నెక్స్ట్ ఇయర్ బెటర్ పెట్టారు. మేడం పెట్టారు అన్నమాట. వాళ్ళే ఏంటనంటే మ్యాన్ హేటర్ అన్నారు. లేడీస్ అయితే అందరినీ సెలెక్ట్ చేసింది ఆ టైంలో. లేడీస్ అందరూ వచ్చేసారు. నువ్వు తప్ప నెక్స్ట్ ఇయర్ వెళ్ళాను. అప్పుడు నెక్స్ట్ ఇయర్ వెళ్తే అప్పుడు సెలక్షన్ వచ్చింది. లేదు ఇప్పుడు అప్పుడు ముబారకి అని, తర్వాత మనోహర్ లాల్ అని ఉన్నాడు. మనోహర్ లాల్ చేసే ఉంటాడు. మనోహర్ లాల్, ముబారకి, ఇంకోళ్ళు ప్రాజెక్ట్లో రాగ్లాండ్ అని ఉన్నాడు. రాగ్లాండ్. ఆ ముగ్గురు చేశారు. ముగ్గురులో బాగా ప్రిపేర్ చేశాను నేను. ఎందుకంటే నాకు ప్రాజెక్ట్లో కొన్ని అడిగాడు వర్క్ గురించి. అది ప్రాజెక్ట్ వర్క్ అని చెప్పాను. తర్వాత ఈమె కూడా మనోహర్ లాల్ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. ముబారకి అని ఒకతను వచ్చాడు. దాంట్లోనే అతను సాయిబాబాని గురించి అడిగాడు. ఎంతమంది సాయిబాబా ఉన్నారు, ఎంతమంది సాయిబాబా అన్నీ చెప్పాల్సి వచ్చింది. సత్య సాయిబాబా, తర్వాత ఎవరు వాళ్ళు, షిరిడి సాయిబాబా, ఇవన్నీ దాని గురించి 10 నిమిషాలు బాబు గంట. ఫస్ట్ క్వశ్చన్ అదే. అప్పుడు కర్నూలు సాయిబాబా ఉన్నాడు. అప్పుడు 76లో అప్పుడు ఇది వచ్చింది మాకు. 76లో అపాయింట్మెంట్ వచ్చింది. అప్పుడు రిటర్న్ టెస్ట్ పెట్టారు, ఇంటర్వ్యూ పెట్టారు.
ఆ టైంలో 76లో ఏజిస్లో జాయిన్ అయ్యాను. ఏజిస్లో జాయిన్ అయ్యేటప్పటిక నేను ఎందుకు చెప్తానంటే అది మామూలుగా మెడికల్ ఎగ్జామినేషన్ అప్పుడు నేను నాగార్జునసాగర్లో ఉన్నప్పుడు అక్కడ హాస్పిటల్ ఇచ్చాడు. అక్కడ హాస్పిటల్ ఇచ్చేస్తే అక్కడ డాక్టర్ లీవ్లో ఉన్నా. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏజిస్ ఆఫీస్కి వాళ్ళు మళ్ళీ అడిగితే నాంపల్లి గవర్నమెంట్ హాస్పిటల్ ఇచ్చాడు. నాంపల్లి. నాకేంటంటే ఐ ప్రాబ్లం, హై మయోపియా ఉంది అప్పటి నుంచే. బై బర్తే ఉన్నది హై మయోపియా. ఎందుకంటే మాకు సామాన్యంగా ఏంటంటే మా ఫాదర్ మేనర్, దానివల్ల ఏంటంటే నాకు వచ్చింది. మా బ్రదర్స్కి ఎవరికీ లేదు హై ప్రాబ్లం, నాకు ఒక్కడికే వచ్చింది. జాబ్ నాకు ఒక్కడికే ఉంది, వాళ్ళకి ఎవరికి సరిగ్గా. సో అన్ని రెండు వచ్చాయి మీకు ఆశీర్వాదం. తర్వాత 76లో ఇప్పుడు ఎట్లా అంటే అక్కడ ఇచ్చాడు హాస్పిటల్, ఐ క్లినిక్ లేదు. తర్వాతనేమో మామూలుగా ఆమె అడిగింది నన్ను, లిటిల్ పోస్టే కదా, ఏముందని గుమాస్తా పని అని చెప్పాను మామూలుగా. అయితే ఇవేమి అంత మిలిటరీ ఆర్మీ కానీ అటువంటి పోస్టులు కాదు కదా అని, కాదని చెప్పాను. కాదంటే అప్పుడు సరే యూడీసీ అప్పటి నుంచి సర్కారే ఉంది కదా దాంట్లో అని చెప్పాను. కానీ సరే అతనికి హైమయోపియా ఉంది, బట్ ఇట్ ఇస్ నాట్ అబ్జెక్షనబుల్ ఫర్ క్లినికల్ వర్క్ అని రాసింది. అప్పుడు వెళ్ళాను, వెళ్ళేసేసి అప్లై చేసేసి వాళ్ళు తీసుకున్నారు. ఆ ఓత్ టేకింగ్లో సరిగ్గా కనపడేది కాదు, సైకిల్ స్టైల్ ఇచ్చేవాళ్ళు అప్పుడు ఓత్ టేకింగ్, అది సరిగ్గా కనపడలేదు. కనపడకపోతే వాడే రాశాడు, శ్రీరామ్మూర్తి అని ఉన్నాడు అప్పుడు అడ్మినిస్ట్రేషన్ ఆఫీసరు, శ్రీరామ్మూర్తి అని ఉండేవాడు. ఆయన మిరియాలు కూడా పనిచేశాడు. దాని మీద రాశాడు ఏంటంటే గడితే ఐస్ దాగంటుంది, చెక్కుడు పోయి ఐ డాక్టర్ అని. దాని మీద రాజంగానే తను మామూలుగా రీఎంబర్స్మెంట్ ఇచ్చేశాడు, అపాయింట్మెంట్ ఇచ్చారు. తర్వాత కొన్నాళ్ళకి ఏమైందంటే యాక్చువల్గా మెడికల్లీ ఫిట్ అని ఒక స్టాంప్ కొడతారు లోపల సర్వీస్ బుక్. అప్పుడు ఆ సీట్లో దర్బా శ్రీహర్ ప్రసాద్. నన్ను కూడా అప్పటికి అడిగితే నేను జేబులో పెట్టుకొచ్చాను. అప్పుడు -20 ఉంది నాకు అయిపోవాలి, 18 -20 ఉంది. ఉంటే ఒక ఆర్ఎంపీ దిగిన -6 ఉన్నట్టు రాసుకుని జేబులో పెట్టుకున్నాను. ఆవిడ ఎవడన్నాడు జేబులో పెట్టుకొని తీసుకొచ్చాను. తీసుకోగానే వెళ్ళాను అనమాట. హై పవర్ ఉంది, ఎంత ఉందంటే -6 అనే చెప్పాడు నాంపల్లి డాక్టర్కి. అప్పుడే అంత, అది కూడా అయిపోయింది హై మయోపియా అని రాసేసి. తర్వాత అక్కడ వెళ్ళిపోయిన తర్వాత వీడు శ్రీహరి ప్రసాద్ ఏం చేశాడంటే అప్పుడు సర్వీస్ బుక్లో ఇవన్నీ చూడలేవాడు, హై మయోపియా ఉంది ఇవన్నీ నేను చూడలే. ఓత్ టాకింగ్లో గెట్ చేసి డాక్టర్ అది చెక్డ్ అండ్ ఫౌండ్ మెడికల్ ఫిట్ అని ఒక స్టాంప్ ఉంది, అది గుర్తాడు. తర్వాత నన్ను ఎవరు అడగలేదు ఆ సర్టిఫికెట్. అంటే యాక్చువల్గా నాకు సైట్ మొదటి నుంచి ఉందన్నమాట. ఇప్పుడు కూడా యాక్చువల్గా లాస్ట్ 10 years బట్టి నాకు గ్లకోమా ఉంది, 10 ఏళ్ళ బట్టి 90% విజన్ లేదు. లెఫ్ట్ ఐకి సెంట్రల్ విజన్ లేదు, పెరిఫరెన్స్ కనిపిస్తుంది. రైట్ ఐ ఏమో మామూలుగా బెటర్ అయ్యింది. అందుకని డ్రాప్స్ ఇస్తున్నాడు మార్నింగ్ ఈవినింగ్. ఆ డ్రాప్స్ వల్లే 10% ప్రొటెక్ట్ చేసుకోవాలి. అందుకని నేను సామాన్యంగా రాదు. ఒకసారి మధు గారు రమ్మని చెప్పారు నాకు, నేను రాను సార్ అని చెప్పాను. ఎందుకంటే మా పిల్లలు కూడా కొన్ని ఏం వద్దని చెప్పారు. ఎందుకంటే వాళ్ళే, ఎందుకంటే నైట్ టైం ఎక్కడ పడిపోయినా కష్టం. డయాబెటిక్స్ ఉంది, డయాబెటిక్స్ ఉంది, డయాబెటిక్స్ ఉంది. ఆ డయాబెటిక్స్ రెటినోపతి అయితే లేదు, అది చూపించారు డాక్టర్ చేత. ఇంకా అది బెటర్ అని చెప్పాడు. రెటినా పర్వాలేదు, ఉన్నంత ముందు రెటినా బాగానే ఉంది అని చెప్తే నాకు అనిల్ కుమార్ అని కూడా మన మ్యాగ్జిన్లో తీసుకున్నాను. డాక్టర్ ఉన్నాడు అనిల్ కుమార్, ఉండేవాడు, ఇప్పుడు వెళ్ళిపోయాడు, ఇప్పుడు లేదు. ఆయన మొత్తం నాకు ఇది ఇచ్చాడు, ఆయన పర్సనల్ కార్డు కూడా ఇచ్చాడు. ఎప్పుడు కావాలో నన్ను కలవండి, విజిటింగ్ కార్డు. నాకు ఫోన్ చేయడానికి ఇప్పుడు ఆయన బయటకు వచ్చి క్లినిక్ పెట్టాడు. మొన్న కూడా చెప్పాడు క్లినిక్ వచ్చి ఏంటంటే సీజీహెచ్ఎస్ అప్రూవల్ లేదు, నేను రానండి అండి. సీజీహెచ్ఎస్ అప్రూవల్ లేదు కదా, సీజీహెచ్ఎస్ అప్రూవల్ ఉంటేనే మాకు వస్తుంది, మీరు డబ్బులు కట్టుకోవాలి మేము అన్నా. మా ఇద్దరిని అన్నయ్య వదిన అనేవాడు ఆయన డాక్టర్. అట్లా నాకు ఇది ఎందుకు చెప్పినంటే అది ఐసైట్ వల్ల నేను ఎక్కడికి పోయేవాడిని కాదు. ఇప్పుడు అందుకనే నేను రావట్లేదు ఎక్కడికి కూడా, బయట వాటికి కూడా నేను అందులో నైట్ టైం మరీ ప్రాబ్లం అవుతుంది. సామాన్యంగా నేను రావట్లేదు. వీళ్ళే నాకు సెక్యూరిటీ, మా గ్రాండ్ డాటరు వీళ్ళే తీసుకెళ్తుంటారు. అమ్మాయి మా సన్ ఇక్కడ నలుగురు సెక్యూరిటీ. వెళ్ళొద్దంటారు.
న్యాచురల్గా సార్. ఒక్క రాంబాబు అయితే నా దగ్గర పనిచేశాడు, అతను వాళ్ళు రాలేదు. రాంబాబు నా దగ్గర వర్క్ చేశాడు, అందుకని చెప్పి నేను అప్పుడు ఉన్నాను. నా దగ్గర పనిచేశాడు కాబట్టి అతని దగ్గర నేను మన పార్టీ ఇచ్చాడు స్పెషల్గా సపరేట్గా, అందుకని వెళ్ళాను నేను తాజ్మహల్ హోటల్. అతనికి 60 years ఉన్నప్పుడు తాజ్మహల్ రిటైర్మెంట్ ముందు ఇచ్చాడు పార్టీ. తాజ్మహల్ ఇచ్చాడు రిటైర్మెంట్ ముందు. రామయ్య 76 ఏజీ ఆఫీసు, 72 ఏజీ ఆఫీసు, 72 నుంచి 76 దాకా ఏజీ ఆఫీసు. తర్వాత ఈ డిపార్ట్మెంటలైజేషన్ ఆఫ్ అకౌంట్స్లో వచ్చారు. ఫస్ట్ ఫేజ్లో సిబిడిటీ ఫారం చేసింది మేమే, జడ్ఏఓ సిబిడిటీ. నేను ఐక్యరావు ఉండేవాడు, ఆంధ్రవాణి ఉండేది, ఇంకో ఆంధ్రవాణి ఇప్పుడు లేదనుకుంటాను. గాలయ్య గారు తర్వాత వచ్చాడు, రెవెన్యూ అకౌంటింగ్ టైంలో వచ్చాడు గాలయ్య గారు. ఉస్మాని కూడా లేడు అప్పుడు, ఉస్మాని లేడు. లింగాల గారు కూడా తర్వాత వచ్చాడు. కృష్ణపాల్ గారితో వచ్చింది, పాల్ కృష్ణపాల్ గారు పియ్యగా ఉండేవాడు. 83 వరకు అక్కడ పనిచేశాను నేను. 83లో నాకు ప్రమోషన్ వచ్చింది. శ్రీనివాసమూర్తి గారు తర్వాత వచ్చారా? శ్రీనివాసమూర్తి గారు కూడా తర్వాతే వచ్చారా? శ్రీనివాసమూర్తి తర్వాత, శ్రీనివాసమూర్తి కూడా నాకన్నా జూనియరే. అంటే అతను కొద్దిగా ఇదిగా ఎగ్జామ్ ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళాడు బయటికి. నేనైతే బయటికి పోలే. ఫస్ట్ భూపాల్ వెళ్ళమన్నాడు, వెళ్ళలేదు. ఆ ఇయర్ గ్యాస్ యాక్సిడెంట్ అయింది. 84 భోపాల్ గ్యాస్ వెళ్ళమన్నాడు. భూపాల్లో పోయి ఇంటర్వ్యూ అయింది. నాకు హిందీ సరిగ్గా రాదు, మాట్లాడలేదు నేను హిందీ. అందుకని అన్ని ఇంటర్నల్ ఏంటంటే ఇంక మన లోపల జాగ్రత్తగా మాట్లాడాలి కదా అన్ని చోట్ల. అందుకని నేను రానని చెప్పాను. 87 అయితే నీ ఇస్తే ఇవ్వు, లేకపోతే లేదన్న ప్రమోషన్. తర్వాత ఒకసారి ఇచ్చాము, నేను ప్రమోషన్ లూజ్ చేసుకుంటాను అది ఇది అని చెప్పాడు. లేడు, రైటింగ్ కూడా రాసేయమన్నాడు. సైకిల్ స్టైల్ని పంపించాడు. రాసి విజయదశమిలో సంతకం పెట్టాడు. 3 సెంటర్లు చెప్పాడు, 3 హైదరాబాద్లో పెట్టాడు. 76 to 83 నేను ఎక్కడికి పోనన్నా. పోకపోతే అప్పుడు మా ఆఫీసే హోస్ట్ చేస్తుంది లలిత్ వచ్చాడు. ఫస్ట్ సిజిఏ అపాయింట్మెంట్ తీసుకున్నాను. తీసుకొని ఇట్లా సెక్యూరిటీ ప్రెస్లో ఒక వ్యాకెన్సీ వస్తుందండి, నో ఇన్ఫర్మేషన్ ఫర్ మీ అన్నాడు. నీకు లేదేమో ఇన్ఫర్మేషన్, బట్ ఐ లెరెంట్, ఇది లెరెంట్ అని చెప్పాడు. అంటే తర్వాత అప్పుడు సరే వ్యాకెన్సీ వస్తే నీకే ఇస్తాను చూద్దాం, కానీ బయటికి పోవాలి, మీరు ఎందుకు పోరు అన్నాడు. డొమెస్టిక్ సర్కమ్స్టెన్స్ ఉన్నాయి, పోలేను అంటే లలిత్ చూస్తానన్నాడు. తర్వాత ఆయన వెళ్ళిన తర్వాత ఇట్లాగే సెక్యూరిటీ ప్రెస్కి వెళ్ళాను. అప్పుడు మాచిరాజు సుబ్బారావు గారు ఉండేవాడు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. ఆయన నాకు నాగార్జునగర్లో వర్క్ చేసినప్పుడు తెలుసు. కాబట్టి ఆయనకి బాగా తెలుసున్న వ్యక్తి చలపతిరావు ఉండేవాడు. మాచిరాజు సుబ్బారావు నాకు బాగా తెలుసు. నేను ఏది అక్కడ పనిచేశాను, నాగార్జునగర్లో పనిచేసినప్పుడు ఆయన సెక్షన్ ఆఫీసర్ డెప్యుటేషన్ మీద వచ్చాడు. నాకు ఏజీ ఆఫీసులో 50% ఆఫీసర్స్ తెలుసు నాకు అక్కడ. కరుంబీరేశ్వర్ అని, ఈ ఎంఎస్ పద్మనాభను, వీళ్ళంతా డెప్యుటేషన్. ముస్తఫా కమల్ పాషా ఉండేవాడు. ఆయన చాలామంది, దాదాపు 50-60 మంది ఏజీఎఫ్స్ వాళ్ళు అక్కడ పరిచయం నాకు. ఇక్కడ 83కి ఇట్లా వచ్చిన తర్వాత సెక్యూరిటీ ప్రెస్ వచ్చిన తర్వాత సెక్యూరిటీ ప్రెస్లో కాపీ తీసుకున్నాను. మన జేఏఓ పోస్ట్ శాంక్షన్ అయినట్టు ఇక్కడ దగ్గర ఉంది. వీళ్ళు ఒక పోస్ట్ ఏదో సరెండర్ చేశారు. సరెండర్ చేస్తే ఒక పోస్ట్ అది ఇచ్చే జేఏఓ ఇచ్చాడు. దానికోసం రమణ్ రావు గారు ఏం చేసేవాడు, పివి రమణ్ రావు గారు జేఏ వర్క్ చేసేవాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిట్టేటప్పటికి అప్పుడు ఆయన బాగా కోపం ఎక్కువ. ఆయన ఏంటంటే ఏజీ ఆఫీసులో ఉన్నట్టు చేసేవాడు. ఏజీ ఆఫీసులో క్రియేటివ్ ఉండేది కదా, ప్రతివాడు బాగా ఇదిగా ఉండేవాడు, స్ట్రాంగ్గా ఉండేవాడు, పనిచేసేవాడు. అప్పుడే క్రియేషన్ స్టార్ట్ చేసామండి.
దాకా అలాగే ఉన్నాడు. ఆయన